తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేక్ షుబానీ ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన కాజా కుటుంబానికి అండగా పింఛన్ మొత్తాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సరం తొలి రోజు సాయంత్రం ఇటీవల మరణించిన కాజా కుటుంబానికి పింఛను డబ్బులు అందజేశారు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేక్ షుబానీ ఆధ్వర్యంలో స్థానిక 22వ వార్డులో ఇటీవల మరణించిన కాజా కుటుంబానికి అండగా వార్డులోని టీడీపీ నాయకుల సహకారంతో వారి సొంత నిధులతో ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వం వారి ఇచ్చే విధంగానే పింఛనిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ పింఛన్ మొత్తం 4,000 రూపాయలను అందజేశారు. ప్రభుత్వం నుంచి పింఛను వచ్చే వరకు ఈ విధంగా నెల నెలా పింఛన్ను ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు ప్రెసిడెంట్ షేక్ హబీబ్, 22వ వార్డు ప్రధాన కార్యదర్శి ఎల్ నరేంద్ర, షేక్ షబ్బీర్ అఖిల్, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మహబూబ్ బాషా, సయ్యద్ హమీన్, షేక్ రౌఫ్, షేక్ ఇలియాస్, షేక్ వాషిద్, షేక్ అమన్, షేక్ కామిల్, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ ఖాజా గారు ఇటీవలే మరణించడం జరిగినది. అయితే వారి భార్య అయిన షేక్ షాహిదా గారు ఆర్థిక పరిస్థితులను కొంచెం అనుకూలంగా సహకరించలేకపోయినందున నాకు పింఛన్ కావాలని చెప్పి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అర్జీ పెట్టడం జరిగింది. అయితే మా వార్డు 22వ వార్డులో స్థానిక ఇలా సమస్య వచ్చిందని చెప్పి మన కార్యకర్త అయిన ఖాజా గారి భార్యకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేతుల మీదుగా ప్రతి నెల వచ్చే నెల పింఛన్ వెబ్సైట్ ఓపెన్ చేసే వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు శాసన మండలి సభ్యులు మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి నెల ఆమెకి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వటం జరుగుతుంది.